శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. సౌందర్య లహరిలోని 96వ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గురువుల కృపచేత పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ శ్లోకంలో ప్రత్యేకంగా చాలా గంభీరమైన భావాలను వ్యక్తపరుస్తున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. కాస్త అటు ఇటు బెసగినా కూడా ఈ భావాలు ఎబ్బెట్టుగా అనిపిస్తాయన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ శ్లోకంలోని భావాన్ని తద ఆంతర్యాన్ని పరిశీలించవలసి ఉంటుంది. కళత్రం వైధాత్రం కతికతి భజంతే నకవయ శ్రియో దేవ్యా కోవా నభవతి పతికైరపి ధనై మహాదేవం హిత్వా తవ సతి సతీనామ చరమే కుచాభ్యామాసంగ కురవకతరోరప్య సులభ. అమ్మా, ఎందరెందరో కవులు సరస్వతీదేవిని భజించి ఆమె కృపకు పాత్రులవుతున్నారు. శ్రీదేవత అయిన లక్ష్మీదేవిని భజించి ఎందరో ఆమె కటాక్షం చేత లక్ష్మీపతులు అంటే ధనికులవుతున్నారు. పతివ్రతలలో అగ్రగణ్య మహాశివుణ్ణి వీడి చెప్పుకునే భాగ్యం అవకాశం నీవు ఎవరికి ఇయ్యవు కదా. కవి సరస్వతీపతి అవుతాడు, ధనికుడు లక్ష్మీపతి అవుతాడు, కానీ పార్వతీపతి మాత్రం మహాదేవుడొక్కడే అనటం వెనక ఆంతర్యం ఏమిటంటే లక్ష్మీ కటాక్షం ద్వారా ధనాన్ని పొందటము, అలాగే సరస్వతీ కటాక్షం ద్వారా పాండిత్యాన్ని కవిత్వాన్ని పొందటము తేలిక ఏమో కానీ అమ్మవారి కటాక్షం చేత అనుగ్రహం చేత మోక్షాన్ని పొందటం చాలా దుర్లభమైన విషయం. పూర్వజన్మ పరిపాకం చేత అటు ధనం కానీ ఇటు కవిత్వం కానీ తేలికగా అబ్బుతాయేమో, కానీ మోక్షం అబ్బాలంటే మాత్రం చాలా నిర్మలమైన చిత్తవృత్తి, దానికి తగిన భక్తి ఉండి తీరవలసిందే. వాటి రెండిటితో కలిసిన చిత్తము అమ్మవారి పాదాల చెంత బిడ్డగా ఒదిగితేనే ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత ఆ జీవుడు మోక్షాన్ని పొందగలుగుతాడు అని చెప్పటంలోని ఆంతర్యం అన్నమాట. ఆ విధంగా అర్థం చేసుకుంటే ఆ మహాదేవునికి తప్ప నీ తోటలోని గోరంట వృక్షానికి సైతం నీ ఆలింగనం లభ్యం కాదు కదమ్మా అని చమత్కరిస్తున్నారు. ఈ భావన వెనకాల ఆంతర్యం ఏమిటంటే అమ్మవారు పరమ పతివ్రత. అమ్మవారి మనస్సులో శివునికి తప్ప మరొకరికి స్థానం లేదు. అమ్మవారు ఎప్పుడూ పరమశివుణ్ణి అనుగమిస్తూ ఉంటారు. పరమశివునికి చెందిన అంతరంగికమైన వస్తువు అమ్మ, పరమశివుడు విహరించే అంతఃపురం అమ్మ అని చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.